ఉన్నాయి, ఒకదానొకటి రాపాడించుకుంటూ ఉన్నాయి. వీటి శరీరాలు ఒకదాని శరీరం ఒకటి తగిలి 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 విపరీతమైనటువంటి ధూళి అరణ్యం అంతా నిండిపోతుంది. భువన భయంకర భూద్గారమున ఘోర నగ్రగ్రాహ కోటి బగడ వాళ్ళ నిక్షేప దుర్మార గంఝాని వసమున ఘమఘమార్తమడర సరసిలో నుండి పొడగని సంభ్రమించి దుదని గుప్పించి లంఘించి హుంకరించి భాను కబలించి పట్టు స్వర్భాను పగిలి కబలించి పట్టు స్వర్భాను పగిలి ఒక్క మకరే నుండి భరాను నొడిసి పట్టే జయ గోలో భక్తవత్సల భగవానికి భుగ నీవే తప్ప ఇతప్పదం వెరుగ మన్ని పందకుంది రావే ఈశ్వర రావే జరిపినప్పుడు ఘోరాది ఎన్ని రోజులు జరిగాయండి? సరిబలముల రాతిని పవలన పలు తిరముగ యుగురు ఇది నీళ్ళలోకి లాగుతున్నది, అది బయటికి లాగుతున్నది. భయంకరంగా కొట్టుకుంటున్నారు. భయంకరమైనటువంటి కరిమకరుల సంగ్రామానికి ఆ అరణ్యం అంతలా కూడా అతలాకుతలం అయిపోతూ ఉన్నది. పెద్ద పెద్ద జంతువులన్నీ గుహల్లోకి ప్రవేశించి వెళ్ళిపోయినాయి. చిన్న చిన్న జంతువుల దారే తెలియకుండా ఉన్నది. ఎక్కడ చూసినా ఏ వైపు నుంచి వింటున్నా కూడా భయంకరమైనటువంటి మొసలి యొక్క గర్జనలు, ఏనుగు యొక్క ఘీంకారాలతో అరణ్యం అంతా కూడా కంపించిపోతూ ఉంటే భయంకరమైన సంగ్రామం ఒక రోజా, 2 రోజుల, 3 రోజుల పరీక్ష మహారాజా ఒక 1000 సంవత్సరాలు భయంకరమైన యుద్ధం జరిగింది. ఎందుకంటే పెద్దలు గుంటూరు వాస్తవ్యులు అనుకుంటా, గుంటూరు వాస్తవ్యులు మరి ముప్పవరపు వెంకటరాజ శాస్త్రి గారు మరి వారి సాహిత్య గోష్ఠితోటి గజేంద్ర మోక్షం చాలామంది వింటారు. గజేంద్ర మోక్షం అంటే మనకు మీరు తెలిసేది ఏనుగును మరి మొసలి లాక్కుంటే చివరికి అహంభావం వదిలి స్వామి అని చెప్పేసి వస్తే విష్ణువు వడివడిగా వెళ్ళి ఆ మొసలి చంపడం మన గజేంద్ర మోక్షం అని చెప్పేసి మోక్ష ప్రకాశ అని చెప్పేసి టోటల్గా అంటే ఒక బ్రీఫ్గా అందరూ తెలుసు. కానీ 1000 సంవత్సరాల్లో యుద్ధం జరిగిందన్న విషయం ఏ విధంగా జరిగింది అనేది కూడా ఇప్పుడు పెద్దలు చెప్పారు.
బుద్ధిలతకు మరాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మపదావలంబన రతి క్రీడించు యోగించు మర్యాద. ఇక్కడ రెండు పాఠాంతరాలు ఉన్నాయి. పదావలంబన రతిన్ అని చెప్పారు, పదావలంబన గతిన్ అని చెప్పారు. ఏదైనా మరలా దోవలో ఉంటే సార్. నగ్రం విక్రమించే, నగ్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్విక్రమీ జగమని లోపల ఉండులీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణుడెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వాని ఆత్మభవు ఈశ్వరునేశ్వరుడు. కస్మై దేవాయ హవిషా విధేమ అని ఋగ్వేదంలో ఒక అనువాకం చెప్తారు. ఇట్లాంటి అనువాకాలు 11 ఉన్నాయి. కస్మై దేవాయ హవిషా విధేమ, కస్మై దేవాయ హవిషా విధేమ, కస్మై దేవాయ హవిషా విధేమ అంటే దీనికి జగద్గురు శంకర భగవత్పాదులు వారు
శివపంచాక్షరిని ప్రదానం చేశారు. కస్మై దేవాయ తస్మై నకారాయ, కస్మై దేవాయ తస్మై మకారాయ, కస్మై దేవాయ తస్మై సికారాయ, కస్మై దేవాయ తస్మై వకారాయ, కస్మై దేవాయ తస్మై యకారాయ నమః శివాయ. శివపంచాక్షరి మంత్రం ఋగ్వేదంలో చెప్పిన ఈ అనువాకాన్ని అనుసంధానంగా భగవత్పాదుల వారు అనుగ్రహించారు. ఇక్కడ గజనాథుడు కూడా ఎవరి చేజనించు, ఈ సృష్టి అంతా ఎక్కడ నుంచి ప్రారంభమవుతున్నది? ఎవరి చేజనించు జగనవని లోపల ఉండు లీనమై. ఈ సృష్టి అంతా కూడా సృష్టించబడి, పెంచబడి, పోషింపబడి చివరికి కాలపురుషుడిలో కలిసిపోతూ ఉన్నదే. ఈ సృష్టిని పెంచేవాడెవడు, పోషించేవాడెవడు? సమయానుకూలంగా 84 లక్షల జీవరాశులకి వాటి ప్రారంభాన్ని అనుసరించి వాడికి అన్నాన్ని సమకూరుస్తున్న పరమదయాళుడు ఎవరు? చూడండి, భగవంతుడు ఎంత గొప్పవాడు అంటే ముందు మేత పెట్టి తర్వాత మూతి పెట్టాడు. మనం పుట్టడానికంటే ముందు పుట్టిన తర్వాత తినే అన్నాన్ని ముందు పుట్టించి తర్వాత మనల్ని పుట్టించారు. ఎవడన్నా వెళ్ళిపోతే మనం ఏమంటాం? నూకలు అయిపోయినాయండి అంటాం. అంటే ఆ లాస్ట్ కింద అయిపోయింది అని చేశారు. ఎవరి చేతులు జగన్ ఎవరి లోపల ముందు లీనమై, ఎవరి ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు. ఈ చరాచర జగత్తు